తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కథ ఎలా ఉండాలో, కథనం ఎలా ఉండాలో, విజువల్స్ ఎలా ఉండాలో, సినిమా అంటే ఎలా ఉండాలో ప్రపంచానికి మేం చూపిస్తాం, అవసరమైతే నేర్పిస్తాం అనే ధోరణితో ముందుకు సాగుతున్నారు ఇండియన్ మేకర్స్. ఆల్రెడీ సౌత్ నుంచి ఇదే పనిలో ఉన్నారు రాజమౌళి. నార్త్ నుంచి నితీష్ కూడా ఇప్పుడు ఇవే మాటల్ని కలవరిస్తున్నారు. మన రేంజ్ పెరిగిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముందంటున్నారు క్రిటిక్స్. హీరో సింపుల్ గా స్టేజ్ మీదకు నడిచొస్తే ఏం బాగుంటుంది? సినిమాలో సీన్ ని రీక్రియేట్ చేస్తే కదా ఫ్యాన్స్ లో కిక్ కనిపించేది. అందుకే మహేష్ ఎంట్రీని మరో రేంజ్ లో ప్లాన్ చేశారు జక్కన్న. ఇది జస్ట్ మహేష్ స్టేజ్ మీదకు ఎంట్రీ కావడంలోనే కాదు, మహేష్ టు ఇంటర్నేషనల్ డయాస్ మీద గ్రాండ్ గా పరిచయం చేయడం కూడా. తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ డయాస్ మీద అదే రేంజ్ లో చూపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి. ఆయన చేస్తున్న విషయానికి మాటల రూపమిచ్చేశారు రామాయణ డైరెక్టర్ నితీష్ తివారీ. సినిమాలో విజువల్స్ ఎలా ఉండాలో, కథను స్క్రీన్ మీద ఎలా చెప్పాలో ఇంటర్నేషనల్ డైరెక్టర్లు రామాయణను చూసి నేర్చుకుంటారు అన్నది నితీష్ చెబుతున్న మాట. రామాయణ కోసం ఎన్నో ఏళ్లు కష్టపడ్డానని, ఈ సినిమాను తానే తెరకెక్కిస్తున్నానన్న సంగతి నమ్మడానికే తనకు 2 ఏళ్ల టైం పట్టిందని, విజువల్ వండర్ కోసం అందరూ హ్యాపీగా వెయిట్ చేయొచ్చని చెప్పేశారు నితీష్. ఆయనలా బయటకు అందరూ చెప్పకపోవచ్చు గానీ ఆల్రెడీ అదే ప్రయత్నాల్లో ఉన్నారు నీల్ అండ్ అట్లీ. ఐకాన్ స్టార్ తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా అనౌన్స్మెంట్ వీడియో చూసిన వారికి ఆ సినిమా రేంజ్ గురించి స్పెల్లింగులతో సహా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్టే అర్థమైపోయేలా చిన్న శాంపిల్ రిలీజ్ చేసింది టీం. నెక్స్ట్ కల్కి సీక్వెల్ ను నాగ్ అశ్విన్ కూడా అంతకు మించే ప్లాన్ చేస్తున్నారు. సో ఇన్నాళ్ళు వరల్డ్ మూవీస్ చూసి వావన్న మన జనాలు ఇప్పుడు మన సినిమాలు చూసి ప్రపంచమంతా విస్తుపోయేలా చేయడానికి నడుం బిగించేశారన్నమాట. విజువల్ గ్రాండియర్ టాపిక్ వచ్చాక అవతార్ గురించి మాట్లాడకపోతే ఎలా అంటారా? ఎందుకు ఆలస్యం? అవతార్ నెక్స్ట్ చాప్టర్ గురించి మాత్రమే కాదు, ఫస్ట్ డే ఆ సినిమా మన దగ్గర ఎంత కలెక్ట్ చేసే అవకాశాలున్నాయి కూడా లెక్కలేసుకుంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఆ డీటెయిల్స్ మనం కూడా షేర్ చేసుకుందాం. ఇండియన్ ఆడియన్స్ మనసులు దోచుకున్న సినిమాలో ఫస్ట్ బెంచ్ లో కనిపిస్తుంది అవతార్. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 2 పార్టులకు ఇండియాలో అద్భుతమైన రిసెప్షన్ అందింది. ఇప్పటికీ అవతార్ ది వే ఆఫ్ వాటర్ ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు జనం. 2022లో రిలీజ్ అయిన సెకండ్ పార్ట్ కి ఓపెనింగ్ డే 39.90 కోట్లు నెట్ వసూలైంది మన దగ్గర. కోవిడ్ ఇంకా పూర్తిగా తగ్గని పరిస్థితుల్లో ఆ నెంబర్స్ రిజిస్టర్ అయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు థర్డ్ పార్ట్ కు కూడా అంతే గొప్ప కలెక్షన్లను ఆశిస్తున్నారు పలువురు. కానీ ఆ నెంబర్స్ ఇప్పుడు సాధ్యమేనా అనే డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ని చూసినప్పుడు వింతగా అనిపించింది. అదే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సినిమాలో ఏముండొచ్చో ఒక అవగాహన వచ్చింది. దాన్ని బట్టి ఇప్పుడు థర్డ్ పార్ట్ ఓపెనింగ్ డే మీద ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రమోషనల్ కాంటెంట్ని చూసిన వారు ఓపెనింగ్ డే 30-35 కోట్ల దాకా రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాగో రిలీజ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, తీరా ఆ రోజు రానే వచ్చాక నిజాలు తెలిసిపోతాయి కదా అంటున్నారు హార్డ్ కోర్ అవతార్ అభిమానులు. మామూలు సినిమాలు మా ఫ్యాన్స్ కి మజా ఇవ్వవు, నేనంటూ రంగంలోకి దిగితే నెక్స్ట్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారని అంటున్నారు బాలయ్య. జస్ట్ అనడమే కాదు, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోనూ ఆ విషయం పగడ్బందీగా కనిపిస్తోంది. ఇందుకే నందమూరి హీరో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అఖండ మేనియా మామూలుగా లేదు జనాల్లో. పాన్ ఇండియా రేంజ్ లో పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. బాలకృష్ణ బోయపాటి కాంబోకి సహజంగా ఉండే క్రేజ్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. అందుకే ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్లు ప్లాన్ చేస్తోంది టీం. అఖండ 2 రిలీజ్ కన్నా ముందే గోపీచంద్ మలినేని మూవీకి ముహూర్తం పెట్టేశారు బాలయ్య. ఆ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. 1కి 2 పాత్రల్లో కనిపించబోతున్నారు నందమూరి అందగాడు. యోధుడిగా, మెడలో రుద్రాక్షలతో కనిపించే మరో వ్యక్తిగా బాలయ్యను డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు గోపీచంద్ మలినేని. NBK 111 మీద కూడా జనాలకు ఫుల్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఆల్రెడీ క్లిక్ అయిన వీరసింహారెడ్డి కాంబినేషన్ మాస్ జనాలను అట్రాక్ట్ చేయడంలో గోల్ మిస్ కాదనే మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫీస్ట్ రెడీ అంటూ బజ్ క్రియేట్ అవుతోంది. బాలకృష్ణతో నయనతార 4వసారి నటిస్తున్న సినిమా ఇది. బాలయ్యకి కలిసొచ్చిన నాయిక నయన్ అంటూ పేరుని ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. జైలర్ సీక్వెల్ నుంచి తప్పుకున్న బాలయ్య ఇప్పుడు తెలుగు ప్రాజెక్ట్స్ తో పాన్ ఇండియా హీరోగా మెప్పించే ప్రయత్నాల్లో స్పీడ్ పెంచారు.
ఒకటే పని చేస్తానంటే కుదిరే పరిస్థితులు లేవిప్పుడు. 1, 2 వీలైతే అంతకు మించి చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు లోకేష్ కనగరాజ్. రీసెంట్గా రజనీకాంత్తో తెరకెక్కించిన కూలీ విషయంలో కాస్త కుదుపు కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యారు ఈ డైరెక్టర్. ఇంతకీ లోకీ కాంపౌండ్లో ఏం జరుగుతోంది? లియో తర్వాత కూలీ సాలిడ్ హిట్ అవుతుందనుకున్నారు లోకేష్ కనగరాజ్. లియోకి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా గట్టిగానే నిలదొక్కున్నారు. కానీ కూలీ విషయంలో డ్యామేజ్ కంట్రోల్ పెద్దగా జరగలేదు. పైగా కమల్ ప్రొడక్షన్ లో రజనీ సినిమాకు లోకేష్ డైరెక్ట్ చేస్తారనే వార్త కూడా నిజం కాలేదు. దీంతో మరింత అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు లోకేష్. ఇప్పుడు అరుణ్ మాదేశ్వరన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు లోకేష్ కనగరాజ్. యాక్షన్ సినిమాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తున్నారు. పక్కా మాస్ ఆడియన్స్ కోసం తీస్తున్నారనే హింట్స్ అందుతున్నాయి. ఈ సినిమా తర్వాత లెక్క ప్రకారమైతే ఖైదీ 2ని సెట్స్ మీదకు తీసుకురావాలి లోకేష్ కనగరాజ్. కానీ అది జరగడం లేదనే వార్తలు ఊపందుకున్నాయి. ఆల్రెడీ తీసిన సినిమాకు సీక్వెల్ ఎప్పుడైనా తీయొచ్చు, కానీ ఫ్రెష్ సబ్జెక్ట్ తో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారట లోకేష్. ఖైదీ 2ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు టాక్. దీనికోసం కొత్త రైటింగ్ టీమ్ ని ఫామ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు రెడీ అవుతున్న స్క్రిప్ట్ ఎవరికి అనే డైలమా కనిపిస్తోంది. పవర్ స్టార్, డార్లింగ్, ఐకాన్ స్టార్ పేర్లు వరుసగా వినిపిస్తున్నాయి. అయితే వీళ్లలో లోకేష్ నెక్స్ట్ స్టెప్ ఎవరితో అన్నది సస్పెన్స్ గా మారింది. మీకు నచ్చింది చెప్పండి అంటే నాకు నచ్చింది చెప్పమనేగా. మీ అందరికీ నచ్చిందని నేను కొత్త విషయాన్ని ఎందుకు చెప్పాలి? అయినా నాకు నచ్చిన విషయం మీ అందరికీ నచ్చిన వారికి కూడా చాలా బాగా తెలుసని అంటున్నారు కీర్తి సురేష్. ఇక్కడ కీర్తికి నచ్చిన విషయం ఏంటి, అందరికీ నచ్చిన విషయం ఏంటి అంటారా? చూసేద్దాం పదండి. రివాల్వర్ రీటా ప్రమోషన్ల సంగతేమో గానీ మిగిలిన విషయాల కోసం ఎక్కువగా ట్రెండ్ అవుతున్నారు కీర్తి సురేష్. వర్కింగ్ అవర్స్ మీద ఆమె ఇచ్చిన క్లారిటీ విన్నవారు మెగాస్టార్ డాన్స్ల గురించి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. విన్నారుగా అదే సంగతి. తనకు విజయ్ డాన్స్లంటే ఇష్టమని మెగాస్టార్ కి కూడా చెప్పారట కీర్తి. ఆయన కూడా స్పోర్టివ్ గానే తీసుకున్నారట. మెగాస్టార్ తో భోళా శంకర్ చేసేటప్పుడు ఈ ముచ్చటొచ్చిందని గుర్తు చేసుకున్నారు ఈ లేడీ. విజయ్ తో తమిళ్లో 2 సినిమాలు చేశారు కీర్తి సురేష్. భైరవ, సర్కార్లో వీరిద్దరూ కలిసి నటించారు. చిన్నప్పటి నుంచి దళపతి డాన్స్లంటే తెగ ఇష్టపడ్డ విషయాన్ని ఆయనతో షూటింగ్ గ్యాప్ లో చెప్పేవారట కీర్తి. మెగాస్టార్ అంటే గౌరవం ఉందని, విజయ్ అంటే ఇష్టమని చెప్పడానికి ఎప్పుడూ ఇబ్బంది పడను అంటున్నారు మహానటి. సో చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.